జూన్ 2 2,00,000 పెన్షన్‌లు. సో, 2,00,000 పెన్షన్‌లయితే 100% కొత్త వారికే అవకాశం ఉంది. కానీ ఈ పెన్షన్‌లు బ్యాంక్ అకౌంట్‌లో పడతాయని సీఎం సార్ చెప్పిన ఆదేశాలు. సో, 2,00,000 తీసుకున్న పెన్షన్ ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళకా? లేదంటే అందరికా? అనే డౌట్స్ ఉన్నాయి. సో, దానికోసం ఈ వీడియో చేస్తున్నాం. అయితే గతంలో పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ గూడా చాలా మందికి తెలుసు. సో, పెన్షన్ తీసుకోవాలంటే ఒక డేట్ ఉంటది. సో, దాదాపు సపోజ్ 5-10 తారీఖు లోపు ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తారు. ఆ కౌంటర్ దగ్గరికెళ్ళాలి. సో, వాళ్ళ థంబ్ ఇంప్రెషన్ ఇయ్యాలి. అక్కడుండే వాలంటీర్ చెక్ చేసుకుంటారు ఆఫీసర్. ఆ తర్వాత డబ్బులు చేతిలో పెడతారు. వాళ్ళు డబ్బులు తీసుకొని ఎనక్కొస్తుంటారు. సో, ఈ ప్రాసెస్ మనకి తెలుసు. కానీ ఇది సాఫీగా సాగేది సిటీలో మట్టికే. కానీ ఊర్లల్లో, తాండాలల్లో, మండలాల్లో పెన్షన్ ఇచ్చే వారికి కూడా లంచం ఇయ్యాల్సిన పరిస్థితి. సో, దీనికంటే దుస్థితి ఇంకేమైనా ఉంటదా అని చాలా సందర్భాల్లో నాకు గూడా అనిపించింది. సో, పెన్షన్ వాళ్ళకి ఇచ్చే పెన్షన్‌లో కనీసకం 200, 300 కొన్ని దగ్గర 500. సో, అట్లా ఆ పెన్షన్ ఇచ్చే అధికారి తీసుకొని మిగతా పైసలు వాళ్ళకిస్తుంటారు. సో, 2 నెలలకొకసారి పెన్షన్ తీసుకోవాలన్నా గూడా ఇదే పరిస్థితి ఉంటది. పాపం పెన్షన్‌దారులు పెన్షన్‌కి సంబంధించిన డబ్బులు ఆయనకి ఇయ్యకపోయినా, లేదంటే ఆవిడకి ఇయ్యకపోయినా పెన్షన్ మళ్ళీ వచ్చే నెల మేము తీసుకోము గదా అని ఒక భయంతో, ఇష్టం లేకున్నా, ఆర్థికంగా ఇబ్బందైనా వాళ్ళ చేతిలో ముట్ట చెప్పి వస్తూ ఉంటుంటారు. కానీ ఇప్పుడు ఈ కష్టాలకన్నిటికి చెక్ పెట్టట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో, ఇప్పటి నుంచి పెన్షన్‌దారులు ఈ ఎండల్లో, వానల్లో లేదంటే ఇట్లా మధ్యలో చేతులు తడిపి వాళ్ళకి డబ్బులిచ్చే అవసరమే లేకుండా ఓటర్ ఐడీ కార్డ్, ఆధార్ కార్డ్‌తో సిపెక్స్ సర్వే చేసిన డాటాతో అవి అన్నిటిని అనుసంధానం చేసి పెన్షన్‌దారులకు పైసలు వాళ్ళ అకౌంట్‌లోకే వచ్చేటట్టు నిర్ణయం తీసుకున్నారు. సో, ఈ డాటా అంతా కూడా ఒక్కసారి స్ట్రీమ్ లైన్‌లో అవ్వడానికి కొన్ని రోజులు టైం పడతదేమో. నాకు తెలిసి వచ్చే నెల కాకుండా మీదొచ్చే నెల వరకు పెన్షన్ అయితే డైరెక్ట్‌గా పెన్షన్‌దారుల అకౌంట్‌లోనే పడిపోతుంది. అయితే ఇది కేవలం కొత్తగా ఉండే ఈ 2,00,000 పింఛన్‌దారులకు మాత్రం వచ్చే నెల నుంచి ఉండబోతుంది. సో, మిగతా ఎవరైతే పాత పెన్షన్‌దారులు ఉన్నారో, పాత పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఈ వచ్చే నెల కాకుండా మీదొచ్చే నెల నుంచి మాత్రం అకౌంట్‌లోనే క్రెడిట్ కాబోతుందన్నమాట. సో, దీనికి సంబంధించిన ఏర్పాట్లయితే ప్రభుత్వం చాలా సీరియస్‌గానే చేస్తుంది. సో, దీనివల్ల ఏందంటే ట్రాన్స్‌పరెన్సీ ఉంటది. అండ్ దాంతో పాటు పెన్షన్‌దారులకి అవస్థలు గూడా దగ్గుతాయి. అండ్ ముఖ్యంగా ఈ 2,00,000లో పెన్షన్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో అండ్ ఆ 2,00,000 పెన్షన్ సంబంధించిన ఇప్పటికే డాటా గూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. ముందుగా ఎవరైతే భర్తలను కోల్పోయిన మహిళలుంటారో, లేదంటే వాళ్ళకి సపోర్టివ్‌గా ఉండే వాళ్ళు లేకుండా కేవలం ఒంటరి మహిళలుగా మిగిలిపోతారో, సో, వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ కింద ఈ 2,00,000 పెన్షన్ వాళ్ళ చేతుల్లోనే పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో, ఆవిర్భావం తెలంగాణ ఆవిర్భావం సంబంధించిన పండగతో పాటు పింఛన్ల పండుగ పైన గూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే ఒక పక్క వీళ్ళకిస్తున్నారు మా సంగతేంది అని ప్రశ్నించే వాళ్ళు గూడా ఉన్నారు. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల్లోనే లక్షల కొద్దీ అప్లికేషన్ కుప్పలు తెప్పలుగా పడుంది. సో, గత బీఆర్ఎస్ హయాంలో ఉండేవే కేవలం 12,00,000 పెన్షన్‌లయితే సో, దానికి మించిన సంఖ్యనే కాంగ్రెస్ 2.5 సంవత్సరాల్లో కూడా ఉంది. సో, అందులో కనీసకం ఒక సగం ఒక 50% మందికైనా ఇస్తారు అని ఆశపడ్డా సో, అందులో మొండి చేయి చూపించి కేవలం 2,00,000 అని ప్రభుత్వం ఫిక్స్ అయింది. సో, మిగతా ఉండే లక్షల కొద్దీ పెన్షన్‌దారుల అప్లికేషన్స్ ఎప్పుడు సార్ట్ ఔట్ అవుతాయి? అనే ఆలోచనలు, ప్రశ్నలు అందరిలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ప్రభుత్వం ఇస్తదేమో అని భయపడుతున్నారు. ఎందుకంటే గతంలో ఫోరెన్సిక్ సర్వే జరిగినప్పుడు కొన్ని పెన్షన్‌దారుల సంబంధించిన డాటా అండ్ పెన్షన్‌దారులు ఎవరైతే సంబంధించిన జెన్యూన్‌గా ఉండే వాళ్ళకి సంబంధించి పింఛన్లు కూడా కట్ అయిన పరిస్థితి. ఆ తర్వాత లైవ్ డిటెక్షన్ సంబంధించిన ఒక సర్వే. సార్ మేము బతికే ఉన్నాం. మీ పింఛన్ మేము తీసుకుంటున్నాం అని చెప్పే క్రమంలో కొంతమంది మిస్ అయ్యారు. సో, ఆ టైంలో గూడా కొంతమందికి పెన్షన్స్ కట్ అయిపోయినాయి. ఇక ఇప్పుడు ప్రభుత్వం ఆధార్ కార్డ్‌తో పాటు ఓటర్ కార్డ్, సిటెక్స్ సంబంధించిన సర్వే తెచ్చి వాళ్ళ అకౌంట్‌లోనే నేరుగా డబ్బులు పడే అవ్వాలి అనే నిర్ణయం తీసుకుంటే, సో, దీంతో గూడా ఇంకొన్ని పెన్షన్‌లు ప్రభుత్వం ఏమైనా కట్ చేస్తదా అనే ఆందోళనలో గూడా ఇప్పుడు పెన్షన్ తీసుకునే వాళ్ళకుంది. సో, ఒక పక్క కొత్తగా పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఆందోళన, పాతగా పెన్షన్ తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏందో తెలియదు. ఎప్పుడు ప్రభుత్వం పెన్షన్ పెంచుతదో పక్కన పెడితే, అసలు మాకు పెన్షన్ అకౌంట్‌లో పడతదా లేదా అని ఇంకొక ఆందోళన. సో, కొత్తగా ఉండే అప్లికేషన్‌కి ఎప్పుడు మళ్ళీ ఒక శుభముహూర్తం ప్రకటిస్తదా ప్రభుత్వం, మళ్ళీ ఇంకొక 4,00,000కో, ఇంకొక 5,00,000 పెన్షన్‌దారులకి మేము పెన్షన్ ఇస్తాం అని ఎదురు చూస్తున్నారు ఇంకొంతమంది. సో, మొత్తానికైతే జూన్ 2న కొత్త పింఛన్లతో పాటు అకౌంట్‌లో క్రెడిట్ అవ్వాల్సిన సంబంధించిన కొత్త పింఛన్లు అండ్ పాత పింఛన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది.